కారుణ్య నియామకాలు ఉన్నాయి. చనిపోయిన ఉద్యోగుల పిల్లల్ని తీసుకోవాలి వెంటనే ప్రభుత్వం అనుకుంటే 10 రోజుల్లో తీసుకోవచ్చు. కనుక చనిపోయిన బాధతో ఉన్నటువంటి కుటుంబాలు కనీసం ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో జీవనోపాధి కలుగుతుంది. కనుక వెంటనే మరి కారుణ్య నియామకాలను చేపట్టాలి. స్పౌస్ కేసులో మరి భార్య ఎక్కడుంటే భర్త ఎక్కువ ఉంటే భార్య భర్త ఒకటే దగ్గర పనిచేయాలని చెప్పి మరి గత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని కొన్ని చేయడం జరిగింది. కొంతమంది అధికారులు సహకరించక కొంతమంది ఉన్నతాధికారులు ఆనాడు మా ప్రభుత్వంలో కొన్ని చేయలేదు. అందుకే మాకు కూడా చెడ్డ పేరు వచ్చింది. మరి మీరు చేస్తామన్నారు, వెంటనే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అటెండర్ నుంచి అధికారి వరకు ఒక్కటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సమానంగా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మరి గతంలో బ్రిటిష్ కాలంలో హైయార్కీ ఉండేది బాగా. ఆఫీసర్ అంటే, కలెక్టర్ అంటే, సెక్రటరీ అంటే కింది ఉద్యోగులను చిన్న చూపించి బానిసత్వం చూసేది. కానీ మేము వచ్చిన తర్వాత హోంగార్డులకు కూడా గౌరవం ఇచ్చినాం, అటెండర్లకు కూడా గౌరవం ఇచ్చినాం, అందరు సమానంగా ఉండాలని చెప్పి పిలిపించినాం. మళ్ళీ ఈ మధ్యలో గాడి తప్పి కొంతమంది అక్కడక్కడ హెచ్ఓడీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది హెచ్ఓడీలు, కొంతమంది కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగుల పట్ల అమర్యాదగా ఏం రా అని మాట్లాడుతున్నారంట. కొంతమంది కింది స్థాయి ఉద్యోగులను వాళ్ళపైన కక్ష సాధింపులు చేస్తున్నారంట. మానసిక ఒత్తిడి తెచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, అటెండర్ అయినా జాబ్ చార్ట్ ప్రకారం ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ తెలంగాణలో ఇలాంటి బానిసత్వం అనేది నడవదు. ఉద్యోగుల వేధింపులు అనేవి జరగదు. జరిగితే సహించం మేము ఖచ్చితంగా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక సంఘాలను 60-70 ఉద్యోగ సంఘాలను పెట్టాం. అవుట్సోర్సింగ్ సంఘాలను పెట్టినాం, టైమ్ స్కేల్ సంఘాలను పెట్టినాం, చిన్న చిన్న ఉద్యోగులని ఐక్యం చేసుకున్నాం. 60-70 గెజిటెడ్ అధికారి వరకు సంఘాన్ని స్థాపించినాం. 70 సంవత్సరాల్లో సంఘాలే పెట్టొద్దు అన్నారు. కానీ అలాంటి గెజిటెడ్ అధికారుల సంఘాన్ని కూడా స్థాపించినాం మేము. మరి మేము చేసే పనులు మేము చేసినాం. ప్రభుత్వం ఇంకా బాగా చేస్తున్నది ఈనాటి ప్రభుత్వం. మరి మీకు అత్యధికంగా మీకు దగ్గరుండి ఓట్లేసిర్రు ఉద్యోగులు. మరి 100 రోజులైంది. మీ కార్యాచరణ ఏది అని అడుగుతా ఉన్నాం. మా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ఏమైనా అని అడుగుతా ఉన్నాం. ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క రకంగా చూడడం ఏంటి అని అడుగుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా హై రిస్క్లో ఉన్నటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్లు, పోలీస్ అన్నలు మరి ఈరోజు ఆర్థికంగా రావాల్సిన బిల్లులు రాక కష్టాలు పడుతూ ఉన్నారు. ఇస్తే అన్ని జిల్లాలకు ఒకటేసారి ఇవ్వండి. ఏకమొత్తంన అన్ని జిల్లాలకు ఇవ్వండి. అన్ని జిల్లాలకు ఒకటేసారి ఇవ్వండి. కానీ మరి ఒక్కొక్క జిల్లాకు ఇవ్వడం ఏంటి? అట్లా అనుకుంటే ఒక పార్షియాలిటీ చూపిస్తే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి జిల్లా మాది, ఫస్ట్ మా జిల్లాకి ఇవ్వండి. కానీ మేము అట్లా అనట్లేదు. మా జిల్లాకి ఇవ్వని మేము అడగట్లేదు, డిమాండ్ చేయట్లేదు. ఈక్వల్గా ఇవ్వండి అని చెప్పి ఉన్నతాధికారులకు మేము చేస్తున్నాం. వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలి. తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాక సతమతం అవుతూ ఉన్నారు. ఏం చేయాలని చెప్పి దిక్కుతోటి స్థితిలో ఉన్నారు. కనుక పెన్షనర్స్కి రావాల్సిన డిమాండ్లు వెంటనే అమలు చేయాలి. పెన్షనర్స్ కూడా ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ వైద్యం, హెల్త్ కార్డ్స్, ఒక హెల్త్ పాలసీ తీసుకొస్తామన్నారు. అవి కూడా ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఈరోజు ఉగాది పర్వదినం కనుక, ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని వెంటనే మీరు ఎలక్షన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని మేము చేసినాం. కొంతమంది అనొచ్చు, మీరేమైనా మేము చేయనందుకే కదా, మేము కొన్ని చేయనందుకే ఇంకా బాగా చేస్తారనుకొని, మాకన్నా బాగా చేస్తారనుకొని మీ వైపున ఉన్నారు. మరి మీరు చేయండి అని అడుగుతా ఉన్నాం మేము. కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలా. పాత పెన్షన్ విధానాన్ని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలా. వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగులతో సమానంగా వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఇవ్వాలా. పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలా. హోంగార్డ్స్ని పర్మనెంట్ చేయాలా. 250 మంది హోంగార్డులను వెంటనే విధులకు తీసుకోవాలా. ఉద్యోగుల మీద వేధింపులు అనేది మానుకోవాలా. హెచ్ఓడీలు, కలెక్టర్లు మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళ వైపులో ఎవరుండరని. మేమున్నాం. ఆనాడు నాయకత్వం వహించినటువంటి వాళ్ళం మేము. వాళ్ళకు
సంఘాలు పెట్టిన వాళ్ళం, నాయకులను తయారు చేసినటువంటి వాళ్ళం మేము. కనుక వాళ్ళని ఇష్టానుసారంగా కింది స్థాయిలో ఉద్యోగుల పట్ల మీరు బెదిరింపులకు గురి చేసి ఏదో కేసులో ఇరికిస్తామని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టిస్తే మాత్రం మేము ఊరుకోం. కనుక ఇది కలెక్టర్లు కానీ బెదిరించే కలెక్టర్లకు కానీ బెదిరించే ఉద్యోగులను బెదిరించే కలెక్టర్లకు కానీ కింది స్థాయి ఉద్యోగులను వేధించే హెచ్ఓడీలకు కానీ ఒక హెచ్చరిక. ఇది వాళ్ళ జోలికి వస్తే మేం మీ జోలికి వస్తాం అని చెప్తూ ఇది మంచి పద్ధతి కాదు, అందరు సమానంగా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పడినటువంటి మా ముఖ్యమంత్రి గారిని మరి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి, పండుగ రోజు నుంచి రేపటి నుంచి ప్రారంభించి ఒక్కొక్కటి అమలు చేయాలని, వెంటనే హెల్త్ కార్డ్స్ని ప్రవేశపెట్టాలని చెప్పని, పెండింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొంతమంది చిన్న చిన్న ఉద్యోగులను ఎలక్షన్ పేరు మీద వేధిస్తూ సస్పెన్షన్ గురి చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, కాంట్రాక్ట్ ఉద్యోగులని భయభ్రాంతులను గురి చేస్తుందని తెలిసింది. అది మంచి పద్ధతి కాదని. చిరు ఉద్యోగులు వాళ్ళకి తెలియదు, పిలిస్తే ఎవరైనా పోవచ్చు. కానీ ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా వాళ్ళు ఏదైనా కండవలు వేసుకోనో లేకపోతే పాంప్లెట్స్తోనో అట్లా ఏదైనా ఎవిడెన్స్ దొరికితే మీరు వాళ్ళని యాక్షన్ తీసుకోండి. కానీ ఉట్టి ఎవరో పిలిస్తే గుంపులో పోయినంత మాత్రాన ఫోటోలు పెట్టి కాంప్లైంట్ చేసి ఉద్యోగులను వేధించి ఇబ్బంది చేస్తే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి